హలో గైస్, ఈరోజైతే నేను ఒక సూపర్ డూపర్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. కాకరకాయ చికెన్‌తో మంచి వేపుడైతే చేశాను. ఇలా మీలో ఎంతమందికి తెలుసో ఇలా చేయడము కామెంట్స్ అయితే చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఫస్ట్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేనైతే ఒక కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో చికెను, పసుపు, ఉప్పు వేసి బాగా కొద్దిసేపు కలబెట్టేసి వాటర్ అంతా ఇంకే వరకు మూత పెట్టి ఉడికించుకునేసాను. చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు ఈ చికెన్ తీసి వేరొక బౌల్లో వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యానెల్లో కొంచెం నూనె వేసి బాగా కాగనిచ్చి మనము కాకరకాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కాకరకాయలు, పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకుందాము. ఇలా చూడండి తరువాత ఇలా వేయించుకున్నాక కొంచెము ఆనియన్ను, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. తర్వాత మనం చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసేసుకుందాము. అందులోనే కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు తెల్లగడ్డలు దంచి వేసుకుందాము. ఫ్రై చేసుకుందాం ఒక 1 మినిట్. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకునేసి కలబెట్టేసుకుందాము. ఇప్పుడు మనకైతే రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఈ రెసిపీ మీకు తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి.